ఐరన్ చైన్‌తో కనపడిందండి డాగ్. చూస్తే ఆ తీగతో గట్టిగా ముడివేశారు. కటింగ్ ప్లేయరు ఉంటే తప్ప వచ్చే అవకాశం లేదు. అచ్చు పడిపోతుంది ఆ స్కిన్ లోపల జుట్టు దగ్గర చూడండి. చాలా ఫ్రెండ్లీగా ఉంది డాగ్. పిలిసి బిస్కెట్స్ చూపియగానే దగ్గరకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే క్యాచ్ అన్న తీసుకురావాల్సిన పరిస్థితి వస్తది. ఎందుకంటే మెడకు బిగుసుకుపోయిందనుకోండి చాలా కష్టమైపోతది. ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా గానీ జనాలకు అర్థం కావట్లేదండి. నెక్కు పెరిగిపోయినప్పుడు టైట్ అయిపోయి లోపలికి హ్యాంగ్ అయిపోద్దండి. బెల్ట్ వేసినా, రా తీగలతో చుట్టేసిన మెడలో మెడ పెరిగినప్పుడు ఇబ్బందయిపోతది చాలా. ఎంత అవస్థ పడతాయి అవనేది ఆలోచించట్లేదు జనాలు. మామూలుగా అది ఫ్రెండ్లీగా లేకుండా దగ్గరికి రాలేదనుకోండి, క్యాచ్ అని తీసుకొచ్చి తీయాల్సిన పరిస్థితి వస్తది. ప్రాణం పోతది. ఒక్క క్షణం కూడా నిద్ర పోలేదండి. మెడలో ఇబ్బందికరంగా ఉంటే ఎలా ఉంటది పాపం? అట్లా వేసేసి వదిలేస్తున్నారు. ఏ పర్పస్ వేస్తున్నారో తెలీదు. అగో చూడండి అచ్చు పడిపోయింది కంప్లీట్‌గా. నేను జూసి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి దగ్గరికి రాగానే తీసేసినా గానీ, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడ్డదో చాలా లోపలికెళ్ళిపోతదిగ. ఇంట్లో పెంచుకునేవి రోజు పర్యవేక్షణ లూజ్ ఉందా, టైట్ ఉందా అనేది చూసుకుంటే ఓనర్ పర్యవేక్షణలో ఉంటేనే బెల్ట్ గానీ, చైన్ గానీ ఏదైనా వేసుకోవాలండి. లేపోతే బయట వదిలేసిన స్ట్రీట్ డాగ్‌కి ఇట్లా పెడితే నెక్కు పెరిగిపోయినప్పుడు చాలా అవస్థ పడి చనిపోతాయి. దయచేసి అర్థం చేసుకొని బెల్ట్‌లు